హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లందరికీ కూడా అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు. ఈ నెల 26వ తారీఖునైతేనా కొత్త పింఛన్ల పైన కీలక ప్రకటన చేస్తారని కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గత ప్రభుత్వంలో నుంచి కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారు, అలాగే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో ఎవరైతే మనకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ కొత్త పింఛన్ల పైన ఏమైనా ప్రకటన ఉంటుందా, ఇందుకీ కొత్త పింఛన్ల ప్రకటన ఎప్పుడు చేస్తారు, కొత్త పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు అంటే పింఛన్లు పెంచుతామని చెప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు కానీ పాత పింఛన్లనే విడుదల చేస్తే చాలని చాలా మంది అయితే లబ్ధిదారులు అయితే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లను అయితే తీసుకొస్తాం. ఈ చేయూత పింఛన్ల ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలను, ఇక నాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయల పింఛన్ అయితే అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇక ఆయన చెప్పి కూడా సంవత్సరం అయితే పూర్తయిపోయింది. ఇక ఈ సంవత్సరం పూర్తయిపోయినా కూడా ఇంకా ఈ యొక్క పింఛన్ల విషయాన్ని మనకు ప్రకటించకపోవడంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఇటీవల మనకు కొన్ని ధర్నాలు కూడా చేశారు మాలాంటి వికలాంగుల పోరాట సమితి వాళ్ళు. ఇక అక్కడికి కూడా ప్రభుత్వంలో అయితే స్పందన లేదు. అప్పట్లో మనకు ఈ వికలాంగులు ధర్నా అయితే చేయడంతో మనకు అప్పట్లో మంత్రులు మనకు ఈ వికలాంగుల దినోత్సవం రోజున కానీ ఇక ఈ పోరాటం చేసినటువంటి రోజు కానీ మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు మంత్రి సీతక్క గారు అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా మనకు త్వరలోనే ఈ విషయాన్ని, ఈ పింఛన్ల పెంపు విషయాన్ని సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్తున్నాం. ఇక సీఎం గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈ కొత్త పింఛన్ల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ జనవరి నెలలో దాదాపు 4 పథకాలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పింఛన్ల విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ఈ పింఛన్ల విడుదలకు సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ పింఛన్ల పైన సీఎం గారు ఏం చెప్పబోతున్నారు, ఇందుకీ కొత్త పింఛన్ల పెంపు ఉంటుందా ఉండదా, లేకపోతే పింఛన్ల పెంపు అనేది చేయకుండా కొత్త పింఛన్లు మాత్రమే మంజూరు చేస్తారా, అంటే పాత పింఛన్లకు ఇస్తున్నటువంటి అమౌంట్నే అంటే డబ్బులనే కొనసాగిస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇక అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక ప్రతి వీడియోలో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు చాలా వరకు కూడా మనకు ఈ యొక్క ప్రతిదీ కూడా ఆడు చెప్తూనే ఉన్నారని చెప్తున్నారు. అయినా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన వీడియో కేవలం మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం 1000 మంది 2000 మందికి మాత్రమే రీచ్ అవుతుంది. కాబట్టి మరింత మందికి సమాచారం తెలియాలనే ఉద్దేశంతోనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను తీసుకొస్తూనే ఉన్నాను. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు, అలాగే ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి కూడా ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారండి. ఇక మీరు ఇన్ని రోజుల నుంచి కూడా ఎదురు చూడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే పింఛన్లన్నీ కూడా అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరం నుంచి కూడా మనకు అంటే ఈ నెల పింఛన్ వచ్చే నెల పింఛన్ మళ్ళీ వచ్చే నెలలో ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తుందన్నమాట. ఇక ఇందులో భాగంగానే మనకు ఇప్పటి వరకు చూసుకుంటే నవంబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని అయితే చేయడం జరిగింది. ఇక డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీని త్వరలోనే మనకు విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక ఆయన ప్రకటించినట్లుగా చూసుకుంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో నేను ముందే చెప్పినట్లు ఆయన హామీ అయితే ఇచ్చారు. ఆ హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వం పైన విమర్శలు కూడా రావడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించలేదంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర ఈ యొక్క పింఛన్లు కనుక అమలు చేయాలంటే ఇప్పుడే కొన్ని కోట్ల రూపాయల భారం అయితే ప్రభుత్వం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా మనకు మనకు ఖచ్చితంగా ఈసారైనా ప్రకటన చేయాలి ఈ పింఛన్లకు సంబంధించి. మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ప్రజలు ఉన్నారో మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఇప్పటికే మనకు నిర్ణయం తీసుకుని యొక్క పింఛన్లను విడుదల చేయాల్సిన కూడా
అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది. ఇక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికే మనకు వచ్చే ఆదాయం అనేది సరిపోతుందని, ఇక మళ్ళీ కూడా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారన్నమాట. అందువల్ల ఈ పింఛన్ల విషయాన్ని పక్కన పెట్టడం జరిగిందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఎటువంటి వాయిదాలు అనేది లేకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లే ఈ జనవరి నెలలో మనకు దాదాపు 4 పథకాలను అయితే విడుదల చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం, ఇక భూమి లేనటువంటి వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇక కొత్త రేషన్ కార్డులు, అలాగే మనకు ఇందిరమ్మ ఇండ్లు. ఈ విధంగా ఈ జనవరి 26 నుంచి కూడా ఈ 4 పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26నే కూడా మనకి కొత్త పింఛన్ల పైన ప్రకటన చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయబోతున్నారండి. అంటే ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, మళ్ళీ ఎప్పుడు ఈ పింఛన్ల పెంపు అంటే ఏ నెల నుంచి కూడా ఈ పింఛన్లు పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయబోతున్నారు. అలాగే నాలాంటి వికలాంగులు గాని, వృద్ధులు గాని, వితంతువులు గాని కోరుతున్నది ఏంటంటే మన పక్క రాష్ట్రంలో ఇచ్చినట్లు మన పక్క తెలుగు రాష్ట్రంలో ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ప్రతి నెల కూడా 1వ తారీఖునే పింఛను పంపిణీ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారనమాట. దీనిపైన కూడా ప్రభుత్వం మనకు దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, దీనిపైన కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట. ఇక ఈ పథకాల విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ పథకాల విడుదలలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు కాబట్టి అక్కడ ఈ పింఛన్ల విషయం పైన కూడా స్పష్టత వస్తుందని, ఇక ఢిల్లీ కూడా వెళ్లడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వీటిపైన చర్చిస్తూ మరికొన్ని కార్యక్రమాల కోసం కూడా ఆయన ఢిల్లీ వెళ్లడంతో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా మనకు ప్రజల్లో అయితే ఇక ఈ నెల 26న 4 పథకాలను ప్రారంభిస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏదైతే డబ్బులు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఆయన ఈ యొక్క పింఛన్ల విషయంలో కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొందనమాట. కాబట్టి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన తెలంగాణ ప్రజలకు, మన తెలంగాణలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. మరి దీన్ని కొంతమంది వేరే విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎక్కడా కూడా అబద్ధాలు అయితే చెప్పడం లేదు, ఎందుకంటే మనకు ఉన్నది జరగబోయేది చెప్తున్నాను అనమాట. అంతేకాని దీన్ని ఏదో పెట్టుకుని నువ్వు పెన్షన్లు ఇప్పుడు ఇస్తున్నారు అప్పుడు ఇస్తున్నారు నేను ఒకటే విచిత్రంగా ఏం చెప్పడం లేదు. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ప్రకటన వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఒక వికలాంగ పెన్షన్ పొందుతున్నాను కాబట్టి నేను కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేస్తే నాకు కూడా సంతోషమే. కాబట్టి మనకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందరికీ కూడా ఈ పింఛన్ల విషయం అనే కాదు మిగిలినటువంటి అన్ని విషయాలను కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. ఒక వికలాంగుడు అయినటువంటి నన్ను మీరు ఆదరించండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి. మీకు మరింత సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను.